మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ భావోద్వేగంపై మంత్రి పయ్యావుల విమర్శలు గుప్పించారు. రాయలసీమ పేరును వైసీపీ రాజకీయం కోసమే వాడుకుందని మంత్రి అన్నారు. రాయలసీమలోని ప్రాజెక్టును చంపేసిన వైసీపీ నాయకులు మసలి కన్నీరు కార్చడం విడ్డూరమన్నారు. బొత్సకు భయంతో కూడిన బాధ వచ్చిందని మంత్రి కేశవ్ ఎద్దేవా చేశారు. బొత్స అన్న మాటలు గుర్తు చేయడం అచ్చెన్నాయుడు తప్ప అని ప్రశ్నించారు. వైఎస్ మరణం బాబాయ్ వివేక హత్యలో అంతిమ లబ్ధిదారు జగన్ కాదా అని నిలదీశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికో విదేశాల్లోకి వెళ్ళారా? పై రాష్ట్రాల్లో ఉన్నారా? ఏం మాట్లాడుతాం? చనిపోయిన రోజునాడే నేనే ప్రత్యక్ష సాక్షిని. నా వెనకదే రాజశేఖర్ గారి తాలూకా ఆ దేహాన్ని తీసుకొచ్చారు, బాధదేహాన్ని పోస్ట్ మార్టం చేసి. నేను నా భార్య ఝాన్సీ రాజకీయాల కోసం ఉన్న మాటలు మాట్లాడి లేని మాటలు తెచ్చుకోవట్లే. ఈ రాష్ట్ర చరిత్రలో ఎన్నో విషయాలు ఉన్నాయి ఈ గుండెల్లో. మీ సంగతులు కానీ, మీ పార్టీ సంగతులు కానీ, మీ నాయకుల సంగతులు కానీ అలాగే ఉన్నాయని. అలాంటి నేనేదో ప్రశ్న పెట్టి దాన్ని ఖండించడానికి రాలే. రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడని చెప్పి వచ్చాను. వచ్చే రాజకీయాల కోసం, పదవుల కోసం, వాటి కోసం ఈ రకమైన నీచమైన దిగజాడుతానని అనుకోలే. చెయ్యి దమ్ముంటే ఈ రాష్ట్రంలో ప్రజలకు వచ్చి న్యాయం చేయి. నీకు ఇచ్చిన పదవులు నువ్వు న్యాయం చేయి. అచ్చెన్నాయుడు ఏదో పొడవుగా ఉన్నాడు అని కొద్దిగా మా మోకాల్లోకి వచ్చే ఇంతవరకు ఆలోచన బందికి అవుతుంది. మోకాళ్ళకి ఇప్పుడు అధికారంలోకి వచ్చినట్టుంది ఇవాళ మాటలు చూస్తుంటే. పార్టీ లేదు బొక్క లేదు ఆ కార్యక్రమం లేదని చెప్పిన మాటలు మర్చిపోయావా? నీలాగే అందరూ కూడా రాజకీయాల్లో వచ్చి ఉంటారు. ఏం మాట్లాడుతున్నావు? మాటే మేమేం కొత్తది చెప్పలేదు. అంటే ఆయన అందరికీ ఒక అనుమానం ఏమొస్తా ఉంది అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారి నైజం చూసిన తర్వాత బొత్స గారికి భయం వచ్చింది, ఆ భయంలో నుంచి బాధ వచ్చింది అనుకుంటున్నారు. పరిటాల రవి గారి హత్యలో జరిగినటువంటి నిందితులు, సాక్షులు ఏ ఒక్కరు ఈ రోజుకు మిగలలేదు. బాబాయ్ హత్యలో పాల్గొన్నటువంటి సాక్షులు, నిందితులు సగం మంది ఆల్రెడీ లోకాన్ని వదిలిపోయినటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఈ సీరియల్ నంబర్లో నా సీరియల్ నంబర్ ఏమన్నా యాడ్ అవుతుందా, మర్చిపోయిన వాడిని మళ్ళీ గుర్తు చేస్తున్నారు అనేటువంటిది ఎక్కడో ఆయనకు భయం వచ్చి ఆ భయంలో నుంచి బాధ పుట్టుకొచ్చిందేమో అని అనుకోవాల్సిందే తప్ప, ఆయన ఇచ్చినటువంటి మాటలను ఆయన గురించి మాట్లాడితే ఆయనకి ఎందుకు అంత బాధ వస్తుంది? ఎందుకు? ఇవాళ మీరు హిస్టరీ ఒక్కసారి చూడండి. జగన్మోహన్ రెడ్డి గారి హిస్టరీని మనం చూస్తే బొత్స సత్యనారాయణ గారు ఏడవడంలో కొంత నిజం ఉంది. ఎందుకంటే గుండెపోటు నుంచి గొడ్డలిపోటు వరకు, తండ్రి మరణం నుంచి బాబాయ్ హత్య వరకు, తల్లి నుంచి చెల్లి వరకు, సహనిందితులు మోపిదేవి వెంకటరమణ నుంచి విజయసాయిరెడ్డి వరకు, మన డాక్టర్ సుధాకర్ రావు దగ్గర నుంచి మన సుబ్రహ్మణ్యం వరకు, ఎక్కడ చూసినా కూడా మీ నైజం ఏంది అనేది కళ్ళ ముందు కనపడతా ఉంటే బాధపడక ఏం చేస్తాడు ఆయన బొత్స సత్యనారాయణ గారు?